మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకోరు. బస్సు ఎక్కుతున్నారా అమ్మ? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా ఆదిలాబాద్కు పోయినా ఇంద్రవెల్లికి పోయినా ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేసులాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు బంధు పెట్టుర్రి, ఆటో వాళ్ళకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మ. ఏమన్నా కలిస్తే అడుగుని ఆడబిడ్డలకు ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పు. డిసెంబర్ 9 సంతకం పెడతా అన్నది మనం కాదు, రేవంత్ రెడ్డి గారే. అందుకే వారికి గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో 4 రోజులు అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. గుర్తు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మీరిచ్చిన హామీలను గుర్తు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నారు. రైతులు చూస్తున్నారు, 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు ప్రతి క్వింటాల్కు. మీరు రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. యాసంగి పంట ఎండాకాలం పంట కోతలు కాగానే రైతులు ఎదురు చూస్తారు. 500 రూపాయల బోనస్ క్వింటాల్కు ఇచ్చి తీరుతామని మీరు ఏదైతే చెప్పినారో చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున్నారు. ఆడబిడ్డలందరికీ గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి గ్యారంటీల మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు సంతకాలు పెట్టిన గ్యారంటీ కార్డులు భద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినారు ఆనాడు? మహాలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నాం. నెలకు ప్రతి మహిళకు 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. కోడన్లకు 2500, అత్తలుంటే 4000 రూపాయల పెన్షన్ కూడా ఇంటింటికి ఇస్తామని చెప్పినరా లేదా? మీకు వచ్చినాయి కార్డులు, గ్యారంటీ కార్డులు? పైసలు రాలేదు, గ్యారంటీ కార్డులు వచ్చినాయి అంటున్నా. అందుకే ఇవాళ రాష్ట్రంలో 1,57,00,000 మంది ఆడబిడ్డలు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు చాలు అవుతుంది మహాలక్ష్మి పథకం 100 రోజుల్లో, ఎప్పుడు 2500 రూపాయలు మా ఖాతాల్లో వేస్తారని చెప్పి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి ప్రభుత్వానికి. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా చాలా చెప్పినారు. 100 రోజుల్లోనేమో 6 గ్యారంటీలు, మిగతా 5 సంవత్సరాల్లో 420 హామీలు, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు. ఇంటింటికి ఆ 420 హామీల పుస్తకాన్ని ఇంటింటికి పంపిస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు మంచి ఓపికగా ఎదురు చూస్తాం. మేము కూడా, మాకేం తొందర లేదు. 10 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చినారు, అధికారం ఇచ్చినారు. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేసినాం. కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సవరించుకుంటాం. మళ్ళీ ఒకసారి తిరిగి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో కూడా, హైదరాబాద్తో సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తిరిగి మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం.